ఏసీబీ నల్గొండ రేంజ్ ఆఫీస్కు ఒక కంప్లైంట్ వచ్చాడు. అతను వచ్చి ఏం కంప్లైంట్ చేశాడంటే, ఈ మల్లారెడ్డిగూడెం పోలీస్ స్టేషను, దానికి ఇంకొక పేరు ఉంది చింతలపాలెం అని. ఆ పోలీస్ స్టేషన్లో 23 అక్టోబర్ 2024 రోజున ఒక 6 పైన పీడిఎస్ రైస్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పి కేసు అయింది. ఆ ఎస్ఐ గారు 6 పైన కేసు చేసి వాళ్ళని పట్టుకొని వాళ్ళ ద్వారా ఎవరైతే మా దగ్గరికి కంప్లైంట్ వచ్చాడో ఆయన పేరు కూడా ఉంది అని చెప్పి వాళ్ళ ఇంటికి పంపించి ఆయన్ని పిలిపించి స్టేషన్ బెయిల్ ఇవ్వడానికి 15,000 డబ్బులు అడిగాడు అని కంప్లైంట్ ఇచ్చాడు. ఆ కంప్లైంట్ పైన మేము వెరిఫై చేశాము. ఎస్ఐ గారి యాంటీసిడెంట్స్ రెప్యుటేషన్ వెరిఫై చేస్తే గతంలో కూడా ఎస్ఐ గారి పైన అవినీతి ఆరోపణలు ఉన్నట్టు తేలింది. తర్వాత ఇతను మాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆయన కంప్లైంట్ కూడా జెన్యూన్ అని తెలియని తర్వాత ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ చేసి ఈరోజు ట్రాప్లో భాగంగా ఎవరైతే మా దగ్గర కంప్లైంట్ వచ్చాడో అతనికి టెయింటెడ్ అమౌంట్ ఇచ్చి 15,000 అడిగిన తర్వాత ఆయన అంతా ఇచ్చుకోలేను అంటే 10,000కు ఒప్పందం కుదుర్చుకున్నారు ఇద్దరి మధ్యన, ఎస్ఐ గారు అండ్ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆయన మధ్యన. ఈరోజు సాయంత్రం దాదాపు 5 గంటల ప్రాంతంలో ఆ కంప్లైంట్ మేము పంపించిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి ఎస్ఐ గారికి మీరు అడిగిన 10,000 డబ్బులు నేను తీసుకొని ఇచ్చాను, ఆ కేసులో నాకు నోటీసు ఇవ్వండి అని చెప్పి డబ్బులు హ్యాండ్ ఓవర్ చేశాడు. చేసిన తర్వాత ఎస్ఐ గారు ఆ డబ్బులు తీసుకొని ప్యాంట్ జేబులో పెట్టుకున్నాడు. ఇమ్మీడియట్ మేము వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఆ ఎస్ఐ గారి నుండి ఆ 10,000 రికవరీ చేసి అతని చేతులు కెమికల్స్లో కనిపించిన తర్వాత అవి పింక్ కలర్ ఆడైనాయి. ఇమ్మీడియట్గా అతన్ని కస్టడీలోకి తీసుకున్న తర్వాత పోలీస్ స్టేషన్లో మరియు ఎస్ఐ గారి ఇంటిలో కూడా సోదాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఇలాగా ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పని చేయకుండా పబ్లిక్ కానీ వేరే ఇతర వాళ్ళ దగ్గర నుండి డబ్బులు లంచం డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది 1064. ఐ రిపీట్ 1064. దానికనే ఫోన్ చేయండి. తర్వాత ఫేస్బుక్ ఉంది, తెలంగాణ ఏసీబీ ఫేస్బుక్ అని, దానికి కంప్లైంట్ చేయొచ్చు. ట్విట్టర్ ప్రజెంట్ ఎక్స్ అని పిలుస్తున్నారు, తెలంగాణ ఏసీబీ ట్విట్టర్లో కంప్లైంట్ చేయొచ్చు. తర్వాత వాట్సాప్ నెంబర్ ఉంది 9440446106. వీటికి ఎవరైనా ప్రభుత్వ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తే మాకు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి ఆ కంప్లైంట్ వెరిఫై చేసి ఒకవేళ నిజమైతే వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.